ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ మనం ఫంగస్ క్లాసిఫికేషన్ ఎలా చేసుకున్నామంటే, ఫస్ట్ ప్రైమరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ప్రైమరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి హిస్టోప్లాస్మోసిస్, బ్లాస్టోమైకోసిస్, కోకిడియోమైకోసిస్ అండ్ పారాకోకిడియోమైకోసిస్. ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి నేను క్యాంప్సన్ నిమోనిక్ పెట్టుకున్నాను. సి ఫర్ క్యాండిడా ఆల్బికన్స్. నెక్స్ట్ సి ఫర్ Cryptococcus neoformis, A for Aspergillus, M for Mucor and Rhizopus. Okay. Next P stands for Pneumocystis jirovecii. S stands for Sporothrix skenski. Okay. Sporothrix skenski. So these are the opportunistic fungal infections. We will go one by one. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటిది? క్యాండిడా. ఓకే, ఫస్ట్ ఒక కామన్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ తెలుసుకోవాలి. దీంట్లో ఏంటిదంటే క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్. క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్ ఆర్ క్యాటలేస్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ క్యాండిడా ఈస్ డైమార్ఫిక్, ఆస్పర్జిల్లస్ ఈస్ మోనోమార్ఫిక్. ఇది ఒకటి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు క్యాండిడా గురించి మాట్లాడుకుందాం. క్యాండిడా వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ నార్మల్ commensal of skin, GIT and oral mucosa. It is a normal commensal of skin, GIT and oral mucosa. సో ఐవి డ్రగ్స్ తీసుకునేటప్పుడైనా, ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడైనా ఏమైతే అంటే కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ కాజెస్ బోత్ సిస్టమిక్ అండ్ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇట్ కాజెస్ బోత్ సిస్టమిక్ అండ్ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ క్యాటలేస్ పాజిటివ్. ఓకే, క్యాటలేస్ పాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాండిడా ఆల్బికన్స్ అని ఎందుకు అంటున్నామంటే, ఆల్బికన్స్ వైట్. ఓకే, వైట్ ఉంటాయి కాబట్టి క్యాండిడా ఆల్బికన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ డైమార్ఫిక్. డైమార్ఫిక్ అంటే మనకు నార్మల్గా ప్రైమరీ ఫంగై దాంట్లోకి వచ్చేసరికి డైమార్ఫిక్ అని అంటాం. ఆల్ డైమార్ఫిక్ విచ్ అయితే 20 degrees సెంటిగ్రేడ్లో మనకు ఒక లెక్క ఉంటుంది, 37 degreesలో ఒకటి లెక్క ఉంటుంది. అయితే 20 degrees సెంటిగ్రేడ్ మనకి క్యాండిడా ఎలా ఉంటుందంటే, 20 degrees సెంటిగ్రేడ్ ఇట్ ఈస్ యాజ్ అ సూడో హైఫై. ఇట్ ఈస్ ఇన్ సూడో హైఫై ఫామ్ అండ్ ఆల్సో ఇన్ బడ్డింగ్ ఈస్ట్ ఫామ్. ఓకే, బడ్డింగ్ ఈస్ట్ అండ్ సూడో హైఫై 20 degrees సెంటిగ్రేడ్. at 37 degrees సెంటిగ్రేడ్ ఇట్ ఈస్ యాజ్ జర్మ్ ట్యూబ్. జర్మ్ ట్యూబ్ ఫామ్లో ఉంటుంది. జర్మ్ ట్యూబ్స్ ఎలా ఉంటుందంటే ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. దీస్ ఆర్ జర్మ్ ట్యూబ్స్ అండ్ దేర్ ఇస్ నో కన్స్ట్రిక్షన్ and it is round or oval in shape with no constriction at the neck. Next, okay, who are at the risk of candidal infections. క్యాండిడా ఇన్ఫెక్షన్కి రిస్క్ ఎవరు ఉంటుంది ఏంటిదంటే, ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో సచ్ యాజ్ నియోనేట్స్, స్టీరాయిడ్ యూజర్స్. ఓకే, నెక్స్ట్ డయాబెటీస్ mellitus patients, next AIDS patients, next who are IV or drug injection abusers. Who are IV drug abusers and those who do not follow sterile procedures while giving IV drugs, and neutropenic patients అంటే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎవరికైతే డిక్రీజ్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ ఉంటాయో వాళ్ళకి కీమోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఐవి ఆర్ స్కిన్ కమెన్సల్ వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది జరగచ్చు, క్యాండిడల్ ఇన్ఫెక్షన్, which lead to dissemination. And fourth patients are who are having T cell dysfunctions ఉన్న పేషెంట్స్ కి, డ్యూ టు T cell dysfunction ఉన్న పేషెంట్ కి క్రోనిక్ మ్యూకోక్యూటేనియస్ క్యాండిడియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ రికరెంట్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ససెప్టబుల్ ఫర్ ద క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలా ఉంటుంది? క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, క్రోనిక్ మ్యూకోక్యూటేనియస్ క్యాండిడియాసిస్.
క్యాండిడియాసిస్, క్రోనిక్ మికోక్యుటేనియస్ క్యాండిడియాసిస్. నార్మల్గా క్యాండిడా అనే ఆర్గానిజం ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో మనకి టీ సెల్ అనేది ఫంక్షన్ అవుతుంది. టీ సెల్ ఫంక్షన్స్ టు ఇన్హిబిట్ క్యాండిడా. ఓకే, ఒకవేళ ఇన్ క్రోనిక్ మికోక్యుటేనియస్ క్యాండిడియాసిస్లో ఏమవుతుందంటే మనకి దేర్ ఈస్ డిస్ఫంక్షన్ ఆఫ్ టీ సెల్, టీ సెల్ డిస్ఫంక్షన్ ఆఫ్ ద టీ సెల్స్ కాబట్టి మనకి లాస్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ టు క్యాండిడా స్పీసీస్, లాస్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ టు ద క్యాండిడా స్పీసీస్. దేర్ ఫోర్ ఏమవుతుంది, నాన్ ఇన్వేజివ్ పర్సిస్టెంట్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి. నాన్ ఇన్వేజివ్ అంటే దేర్ ఇస్ నో డిసెమినేషన్, దాంట్లో ఏంటిది స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెన్స్ ఆర్ ఇన్వాల్వ్. స్కిన్ అండ్ మ్యూకస్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ పర్సిస్టెంట్ అండ్ నాన్ ఇన్వేజివ్ పర్సిస్టెంట్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్ అండ్ మ్యూకోజా అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసోసియేషన్స్ వచ్చేసరికి టీ సెల్ డిస్ఫంక్షన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏఐఆర్ఈ. ఏఐఆర్ఈ అంటే ఆటో ఇమ్యూన్ రెగ్యులేటర్. ఓకే, ఆటో ఇమ్యూన్ రెగ్యులేటర్ అని చెప్పేసి మనకి టీ సెల్ మెచ్యురేషన్లో ఉంటాయి. టీ సెల్ మెచ్యురేషన్ ఇన్ లింఫ్ నోడ్స్లో ఆటో ఇమ్యూన్ రెగ్యులేటర్ అనేది ఒకవేళ డిఫెక్ట్ అనేది అయితే మనకి ఏఐఆర్ఈ అని వస్తుంది. ఏఐఆర్ఈ సిండ్రోమ్లో క్రోనిక్ మికోక్యుటేనియస్ క్యాండిడియాసిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ రికరెంట్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. ఓకే, నో యాజ్ దేర్ ఇస్ నో టీ సెల్ యాక్షన్ against candida, as there is no T cell action against candida, మనకి ఒకవేళ క్యాండిడల్ స్కిన్ టెస్ట్ చేస్తే, ఓకే, క్యాండిడల్ స్కిన్ టెస్ట్ చేస్తే which should show type 4 hypersensitivity reaction and a wheal should be formed, but there is absent of candidal skin test result and there is no type 4 hypersensitivity reaction because there is no T cell acting on candida species. Okay, next cutaneous reaction అనేది ఉండదు. there is no cutaneous reaction to candida species and T cell response కూడా ఉండదు కాబట్టి there is absent cutaneous reaction. Next second one, candidal vulvovaginitis. ఇక్కడ ఏంటిదంటే మన క్యాండిడా సూడో హైఫే ఫామ్లో vulvovaginitis, vulva and vagina, both vulva and vagina కి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఓకే, vulva and vaginal inflammation leading to pruritus excoriation. ఓకే, దీనివల్ల మనకి ఏమేమవుతుంది, వైట్ కాటేజ్ చీజ్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఓకే, డిశ్చార్జ్ క్యాండిడా సూడో హైఫే వాళ్ళ ఇన్ఫెక్షన్ అయిన vulva అండ్ వెజైనా పార్ట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి ఇట్ కాజెస్ pruritus excoriation అండ్ లీడింగ్ టు వైట్ కాటేజ్ చీజ్ లైక్ డిశ్చార్జ్. ఇక్కడ దీని pH కనుక చూస్తే ఇట్ ఈస్ నార్మల్, ఇట్ ఈస్ 4 to 4.5 pH ఉండే అండ్ ఇట్ ఈస్ నార్మల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో ఇలా ఇస్తారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఇన్ హెచ్ఐవి పేషెంట్స్ ఎవరికైతే CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 500 ఉంటుందో, ఎవరికైతే CD4 T సెల్ కౌంట్ లెస్ దాన్ 100 ఉంటుందో, ఓకే, those people who are having CD4 count less than 500 lead to oral thrush. ఓకే, వీళ్ళకి ఓరల్ థ్రష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డ్యూ టు క్యాండిడా. ఓకే, నెక్స్ట్ CD4 T సెల్ కౌంట్ ఎవరికైతే లెస్ దాన్ 100 ఉంటుందో వాళ్ళకి క్యాండిడా ఈసోఫాగైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యాండిడా ఈసోఫేజిటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్, వైట్ ప్లాక్ ఆన్ ఎండోస్కోపీ. ఈ వైట్ ప్లాక్ అనేది ఇట్ ఈస్ స్క్రేపబుల్. ఓకే, తీసేయచ్చు. స్క్రేపబుల్ వైట్ ప్లాక్ ఆన్ ఎండోస్కోపీ which is candida esophagitis leading in patients in CD4 T cell less than 100 in HIV patients. ఓకే, దీన్ని మనం ఈ వైట్ ప్లాక్ దాన్ని బయోప్సీ తీసి చూస్తే మనకి బడ్డింగ్ ఈస్ట్ అండ్ సూడో హైఫే కనబడుతుంది. బడ్డింగ్ ఈస్ట్ అండ్ సూడో హైఫే అనేది కనబడుతుంది. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అప్లైడ్ పాయింట్స్. ఏంటేంటిది, క్రోనిక్ మికోక్యుటేనియస్ క్యాండిడియాసిస్, క్యాండిడల్ vulvovaginitis అండ్ HIV patients who are having CD4 count less than 500 and less than 100 which causes oral thrush and candidal esophagitis. Next followed by what is the treatment options available.
వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటిదంటే ఫస్ట్ మోస్ట్ ఓకే ఫస్ట్ లైన్, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, వాట్ ఈస్ ద సెకండ్ లైన్. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది ఓరల్ ఇన్ఫెక్షన్ ఆర్ వెజైనల్ ఇన్ఫెక్షన్. ఓరల్ ఇన్ఫెక్షన్ దానికి క్యాండిడల్ ఓరల్ ఇన్ఫెక్షన్ దానికి టాపికల్ నిస్టాటిన్ అండ్ అజోల్స్. ఓకే, అజోల్స్లో కూడా ఫ్లూకోనజోల్ కెన్ బి యూస్డ్. ఫ్లూకోనజోల్ ఫర్ ఆల్ ద క్యాండిడా స్పీసీస్ వీ కెన్ యూస్. ఓకే, అండ్ రేరెస్ట్లీ వీ కెన్ యూస్ ఎకినోకాండిన్స్. ఓకే, అజోల్స్, టాపికల్ నిస్టాటిన్ అండ్ ఎకినోకాండిన్స్. అదే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి ఫ్లూకోనజోల్. it may be used topical or oral ఫ్లూకోనజోల్ ఆర్ టాపికల్ ఫ్లూకోనజోల్. సెకండ్ లైన్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇన్వేసివ్ ఆర్ డిసెమినేషన్ అయినప్పుడు, సచ్ యాస్ ఇన్ ఈసోఫేగైటిస్ కానీ సిస్టమిక్ డిసెమినేషన్ ఆర్ ఈసోఫేగైటిస్ అయినప్పుడు మనం అప్పుడు ఫ్లూకోనజోల్, ఎకినోకాండిన్స్ అండ్ amphotericin B. We can use all these three. Second line treatment when there is esophagitis or systemic dissemination ఉన్నప్పుడు ఫ్లూకోనజోల్, ఎకినోకాండిన్స్ అండ్ amphotericin B అనేది వాడచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ candida. Okay, thank you for your patience listening.